అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరునామం గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. తిరునామం ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎప్పుడు ధరిస్తారు, తొలగిస్తారు అనే విషయం అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. తిరునామం యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం పూజించే మన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామం గురించి అయితే క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. తిరుమలకు వెళ్ళే ప్రతి ఒక్క భక్తులకు కూడా తిరుమలలో ఉన్న ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడగానే మొదటగా మనకు కనపడేది ముఖం మీద పెద్దగా ఉన్న ఈ నామమేనండి. ఈ నామమే అందరి భక్తులను ఆకర్షిస్తుంది. భక్తులకు నేనున్నాను అనే అండ చూపిస్తూ తిరుమలకు ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి చేర్చుకునే విధంగా అయితే ఉంటుందండి. ఈ నామం యొక్క ప్రత్యేకతనైతే మనం తెలుసుకుందాం. తిరుమలకు వెళ్ళిన అందరూ భక్తులు కూడా స్వామివారి మీద ఉన్న భక్తితో ఈ నామాన్ని అయితే ధరించుకోవడం జరుగుతుంది. అంతటి విశిష్టత కలిగిన నామం యొక్క విశేషాలను గురించి ఖచ్చితంగా అయితే మనం తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ముఖం మీద పెద్ద నామం ఉంటుంది. ఈ నామాన్నే మనం తిరునామం అంటారు. ఈ నామంలో మనకు 2 రంగులు కనబడతాయి. మొదటగా కనపడే రంగు తెలుపు రంగు అండి. ఈ తెలుపు రంగు అయితే మనం వై ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా పెట్టే తెల్లటి నామాన్ని మనం తిరునామం అంటారు. ఈ తిరునామంలో తిరు అనే పదం చాలా పవిత్రమైనటువంటి పదం అండి. తిరు అంటే పవిత్రమైన నామం అని అర్థం అండి. ఇది తమిళంలో చూర్ణం అనే పదం నుంచి తీసుకున్నారండి. ఈ తిరు అనే పదాన్ని తమిళంలో చూర్ణం అనే అయితే అర్థం. ఈ తిరునామంలో మనం ఈ తిరునామాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే కర్ణాటకలోని వేలుకోటె అనే ప్రదేశం నుంచి. అది ఒక పెద్ద క్షేత్రం అండి. వేలుకోటె అనే క్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అబ్రకం నుండి అయితే ఈ తిరునామం తీస్తారు. కర్ణాటకలో దొరికేటువంటి అబ్రకం అనే దాని నుంచి తిరునామం అయితే స్వామివారికి మనం ధరిస్తూ ఉంటాం. మధ్యలో మనకు కనిపించేటువంటి చిన్నగా ఉన్న ఎర్రటి నామాన్ని శ్రీచూర్ణం అంటారు. ఈ శ్రీచూర్ణాన్ని అయితే మనం పసుపు సున్నం కలిపితే మనకు శ్రీచూర్ణం అయితే ఏర్పడుతుంది. ఈ ఏర్పడినటువంటి శ్రీచూర్ణాన్నే మనం స్వామివారికి ఎరుపు రంగుగా అయితే మనం ధరిస్తూ ఉంటాము. ఎప్పుడూ కూడా తిరుమలలో ప్రతి శుక్రవారం అభిషేక సేవ అనంతరం స్వామివారికి ఈ నామం పెడుతూ ఉంటారండి. ఎప్పుడూ కూడా స్వామివారికి శుక్రవారం రోజు అభిషేకం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ తిరునామాన్ని స్వామివారికి ధరిస్తూ ఉంటారు. మరలా శుక్రవారం ముందు రోజు గురువారం రోజు స్వామివారికి ఈ తిరునామాన్ని తొలగించి శుక్రవారం రోజు అభిషేక సేవకు ముందు దీన్నైతే నామాన్ని తొలగిస్తారు. తర్వాత అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత తిరునామాన్ని అయితే స్వామివారికి ధరిస్తూ ఉంటారండి. మనం చూసినట్లయితే ఈ నామం ఎప్పుడూ కూడా స్వామివారికి నుదుటి నుండి ముక్కు మీద వరకు ఉంటుంది. మనకు స్వామివారి యొక్క కళ్ళు అయితే కనిపించకుండా ఉంటాయండి. కనిపించకుండా మనకు స్వామివారి యొక్క తిరునామం అయితే ధరిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా సరే గురువారం రోజు దర్శనానికి వెళ్ళినట్లయితే మనకు చిన్నగా అయితే తిరునామం పెట్టి స్వామివారి యొక్క కళ్ళు మనకు కనపడే విధంగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీనైతే పాటించి చూడండి. ఒకసారి స్వామివారిని దర్శనానికి వెళ్ళినప్పుడు గురువారం రోజున మనకు ఖచ్చితంగా స్వామివారి యొక్క కళ్ళు కనబడతాయి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా?